హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ ఇంజపల్లి. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మా ఎల్జీ మీడియా ప్రేక్షకుల తరపున, నా తరపున, మా ఎల్జీ మీడియా యాజమాన్యం తరపున అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మన ఎల్జీ మీడియా స్టూడియోకి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. మరి తనెవరు, తన పూర్వపరాలేంటి అనే విషయాలు తెలుసుకునే ముందుగా ఒక గేయంతో మొదలు పెడదాం. అన్న నమస్కారం. మీ పరిచయానికి ముందు ఒక పాట పాడండి. ముందుగా ఎల్జీ ప్రేక్షక మహాశైలకు, సమస్త తెలుగు ప్రజానికానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందు నాకు నా పరిచయంతో ఓ పాట పాడతాను. అంటే పాట రూపకంగా మీ పరిచయం. వా తెనుగు నేలపై మొలచిన మొలకను, తేనెలొలుకు తెలుగు పలికే చిలుకను, తేనెలొలుకు తెలుగు పలికే చిలుకను, తెనుగు నేలపై మొలచిన మొలకను, తేనెలొలుకు తెలుగు పలికే చిలుకను, తేనెలొలుకు తెలుగు పలికే చిలుకను. మీ పూర్వపరాలు ఒకసారి, అంటే పాట రూపకంగా మీ ఇంటి పేరు ఒకటి పరిచయం అయింది. నేను చెప్పిన ప్రేక్షకులకు అన్న చిలక భాస్కర్ అని, కానీ మీరు కూడా ఒకసారి మీ పరిచయం పూర్తిగా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నా పేరు చిలక భాస్కర్. మా అమ్మ పేరు శాంతమ్మ, మా నాన్నగారి పేరు రామయ్య. మాది వరంగల్ జిల్లా పెద్దవంగర గ్రామం, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పుడైతే అది మహబూబాద్, తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండల హెడ్ క్వార్టర్ మా నివాసం. నా విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్ లోనే జరిగింది, హాస్టల్లో. మీరు అన్న అంబేద్కర్ గారి గురించి కావచ్చు, సామాజిక గీతం కావచ్చు, మొట్టమొదటిగా అసలు మీకు పాట రాయాలనే ఆలోచన అంటే 73, 74లో హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు మా ఒక హాస్టల్లో ఒక అంటే ఇవి వొకేషన్ కోర్స్ చదివేటువంటి పెద్దవాళ్ళు, అంటే 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ డ్రాప్ అవుట్ ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే గవర్నమెంట్ ఆలోచించి వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టి ఏజ్ బార్ అయిన వాళ్ళను హాస్టల్లో ఉంచేవాళ్ళం. వాళ్ళకి అన్నం పెట్టి ఆ విద్య నేర్పించేవాళ్ళు. అయితే అందులో ఒక బోర్డర్ అంటే విద్యార్థి బర్త్డే జరిగితే ఒక నైట్ ఈ పాటల కచేరీ పెట్టాడు ఆ రూమ్ లో. వాళ్ళ రూమ్ లో పెట్టుకున్నాడు, నేను పక్క రూమ్ లో ఉంటాను. అయితే ఆ పాటలు సౌండ్ కు నా ఆకర్షితుని పోయి విన్నాను. నేను మొట్టమొదటిసారి విన్న పాట ఏంటంటే, రబ్బరు బొమ్మో జరగనుకోని తిరగమ్మా, నీ మొగడు కుంటోడు ఎడమ చెయ్యి తొంటోడు, రబ్బరు బొమ్మో జరగనుకోని తిరగమ్మ, రబ్బరు బొమ్మో జరగనుకోని తిరగమ్మ. ఇది ఈ పాట నన్ను బాగా ఆకర్షించింది. వాళ్ళంతా జోస్ వాడారు. వెంటనే నేను అది కంఠస్థం పట్టేసి రూమ్ లో వాడుకోవడం మొదలైంది. అది విన్న పెద్దలు ప్రసాద్ అని డాక్టర్ మా చిన్న కొడుకు, ఆయన అప్పటికే హైదరాబాద్ లో పాటలు రాస్తున్నాడు, బుర్రకథలు రాస్తున్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి, అరే నువ్వు బాగా పాడుతున్నావు, నీ కంఠం బాగుంది అని వెంటనే 1977లో జనతా పార్టీ తరఫున ఇప్పుడు మన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి తండ్రి అక్కడ గద్వాల నియోజకవర్గంలో పోటీ చేశాడు జనతా పార్టీ తరఫున. అక్కడ విన్న తర్వాత నేను పాడిన పాట ఏంటంటే, సమరానికొచ్చాడు సమరసింహారెడ్డి, గోలెట్టుకొచ్చాడు గోపాలరెడ్డి, సమరానికొచ్చాడు సమరసింహారెడ్డి, గోలెట్టుకొచ్చాడు గోపాలరెడ్డి, పాటలు పడుతున్నాడు పాగపుల్లారెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి సంజీవరెడ్డి, ఓడిపోయి ఉన్నాడు బ్రహ్మానందారెడ్డి. అరే రెడ్డి ధరలు పోటీ చేశారయా, గుడ్డెద్దులా ఓడిపోతారయా, రెడ్డి ధరలు పోటీ చేశారయా, గుడ్డెద్దులా ఓడిపోతారయా. మహబూబ్నగర్ జిల్లా గద్వాల తాలూకా, మహబూబ్నగర్ జిల్లా గద్వాల తాలూకా, తాండ్రపాడలు గ్రామం ఉండేనయా, తాండ్రపాడలు గ్రామం ఉండేనయా. మా ఊరి వందునాతి బీద వర్గాన అవతరించిన ముద్దు పురుషుండయా, వినరన్నయ్య మీరు గనరన్నయ్య, ఆనందరావు కథ
వినిపోండయ్యా అని వాళ్ళను ఐక్యతపరచడానికి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని ఉద్దేశించి నేను మొట్టమొదటిసారి రాసినటువంటి పాట. ఓకే, మొట్టమొదటిసారి రాసి పాడినటువంటి పాట. విడిపోయిన విద్యార్థి సంఘం వికసించెను చూడు ఈ దినం. విడిపోయిన విద్యార్థి సంఘం వికసించెను చూడు ఈ దినం. జరిగినవన్నీ మరవాలి, జరిగేవి తెలుసుకోవాలి. జగడమనేదే ఉండొద్దు, మన జంట వీడొద్దు. సరే, మనము అంబేద్కర్ జయంతి కాబట్టి మనం వేరే దానికి పోకుండా అదే ఎక్కువ అంబేద్కర్ గారి అభ్యుదయ గీతాలు వినిపించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక అంబేద్కర్ పాట అందుకో అంజలి, అందుకో అంజలి అంబేద్కరుడా, అనాథలాశ జ్యోతివు భాస్కరుడా, అనాథలాశ జ్యోతివు భాస్కరుడా. అందుకో అంజలి, అందుకో అంజలి అంబేద్కరుడా, అనాథలాశ జ్యోతివో భాస్కరుడా, అనాథలాశ జ్యోతివో భాస్కరుడా. కనుమురిసెను కన్న తల్లి భారతావని, కనుమురిసెను కన్న తల్లి భారతావని. కదిలే స్వార్థాలకు ఎదురీతనివని, కలగన్నారు కొందరు నాడు, కలగన్నారు కనుగొన్నారు అందరు నీడు. అందుకో అంజలి, అందుకో అంజలి అంబేద్కరుడా, అనాథలాశ జ్యోతివో భాస్కరుడా, అనాథలాశ జ్యోతివో భాస్కరుడా. అహోరాత్రులెంత కృషి చేసినావు, నీ నోట అప్పుడు ఏ ప్రతిజ్ఞ చేసినావు, చేసినావు. అహోరాత్రులెంత కృషి చేసినావు, నీ నోట అప్పుడు ఏ ప్రతిజ్ఞ చేసినావు, దళితుల కన్నీళ్లను తుడచావు, దళితుల కన్నీళ్లను తుడిచావు. కలం బట్టిను సటి రాతని మార్చావు. అందుకో అంజలి, అందుకో అంజలి అంబేద్కరుడా, సేవో భాస్కరుడా, అనాథలాశ జ్యోతివో భాస్కరుడా. మీరు రచన చేసిన రాజ్యాంగ ఫలాలు ఇక పొందలేకపోయే కొన్ని బతుకులు, మీరు రచన చేసిన రాజ్యాంగ ఫలాలు ఇక పొందలేకపోయే కొన్ని బతుకులు, మీరు కోరుకున్న సమత రాజ్యము కొరకై, మీరు కోరుకున్న సమత రాజ్యము కొరకై పోరు చేయ కదిలినాము దీవనలెవ్వయ్య, పోరు చేయ కదిలినాము దీవనలెవ్వయ్య, పోరు చేయ కదిలినాము దీవనలెవ్వయ్యకు. జై భీమ్. జై భీమ్. అన్న ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ ఇంకో గీతం అందుకు.
ఎంకుమల్లు రాజమల్లు ఇంకా గదిలండిరా ఎంకుమల్లు రాజమల్లు ఎంకుమల్లు రాజమల్లు ఎంకుమల్లు రాజమల్లు ఎంకుమల్లు రాజమల్లు ఇంకా గదిలండిరా జంకులేక ట్యాంకు బండు దాకా నడువండిరా ఎంకుమల్లు రాజమల్లు ఇంకా గదిలండిరా జంకులేక ట్యాంకు బండు దాకా భీంబాయి రాంజీల పుణ్యాతం పాతులకు అరే భీంబాయి రాంజీల పుణ్యాతం పాతులకు ప్రేమ గల్ల చివరి కొడుకు పేదలు ధరించుటాకు ప్రేమ గల్ల చివరి కొడుకు పేదను ఉద్ధరించుటాకు పేదను 14వ సంతుగా ఏప్రిల్ 14న అంబవాడ గ్రామములో అంబేద్కర్ పుట్టారా. మామూలుగా లేదు. మీరు రిటైర్ ఎప్పుడైనా? గడిచిన అంటే 2024 డిసెంబర్ 31. పుస్తకాలు ఇప్పటి వరకు ఎన్ని రాసింటారు? 13 పుస్తకాలు రాశాను. 13. నేను రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం పేరు సామాజిక చైతన్య పాటలు. సామాజిక చైతన్య గేయాలు పాటలు సామాజిక చైతన్య పాటలు. ఇది అంబేద్కర్ అంటే మన తెలంగాణ యూనివర్సిటీలో సిలబస్ గా ఉంది. ఎంఏ తెలుగు లిటరేచర్. అవునా? తెలంగాణ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ విద్యార్థుల సిలబస్ గా ఉందా? సిలబస్ గా ఉంది. దీని మీద ప్రతి సంవత్సరం ఆ విద్యార్థులకు 12 మార్కుల క్వశ్చన్ వస్తుంది. 12 మార్కుల క్వశ్చన్ 2012 నుంచి. అంటే మీరు తొలిసారి రచించినటువంటి పుస్తకమే సిలబస్ గా కొనసాగుతారు. అందులో ఒక పాట. మాల మాదిగా బహుజనులారా ఏకం గండర్రా కలిసి మెలిసి మనమొక్కటి గుంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా. మాల మాదిగా బహుజనులారా ఏకం గండర్రా కలిసి మెలిసి మనమొక్కటి గుంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా. చల్లని తల్లి భారతి వడిలో మాదిగలేని పల్లెలేదురా మాదిగలేని పల్లెలేదురా. ఇలలో వెలిసిన పార్టీ ఏదైనా మాల పట్టు లేని బలము లేదురా బలము లేదురా మాల పట్టు లేని బలము లేదురా. అరే ఎందుకు మీలో స్నేహభావమును చంపుకుంటారు హెచ్చు తగ్గులు మీలో మీరే ఎంచుకుంటారు అనుబంధం తెంచుకుంటారు. మాల మాదిగా బహుజనులారా ఏకం గండర్రా కలిసి మెలిసి మనమొక్కటి గుంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా. గొల్ల కురుమ మరి గౌడ చాకలి రెల్లి ఎరుకోల చిందుడకలి రెల్లి ఎరుకోల చిందుడకలి రెల్లి ఎరుకోల చిందుడకలి. ఉప్పరి మేతరి దరిజి మంగలి కాపు తురుక పెరక పద్మశాలి కాపు తురుక పెరక పద్మశాలి కాపు తురుక పెరక పద్మశాలి. ఇలా కులములెంచుకొని మనలో మనకు కలహములెందుకురా. అరే నిన్నో నన్ను గన్నా తల్లి ఆడది గదలా మరి తేడా యాడిదిరా. మాల మాదిగా బహుజనులారా ఏకం గండర్రా కలిసి మెలిసి మనమొక్కటి ఉంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా. అగ్రవర్ణపు అదములు కొందరు మనువాదులతో చేతులు కలిపి మనువాదులతో చేతులు కలిపి అరే మనిషిని మనిషిగా చూడని మతముతో మానవత్వమును కూని చేసి మానవత్వమును ఈ కుల మతాల అడ్డుగోడలు గట్టి బలమును దించిండ్రు. అరే తెలివిగా వారు ఒక్కటి గుండి పాలకులయ్యిండ్రు
మన ఫలమును దోసిందో మాల మాదిగా బహుజనులారా ఏకం గండర్రా కలిసి మెలిసి మనం ఒక్కటి ఉంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా ఈ కుల మతాల కుమ్ములాటలు మనలో మనకొద్దు అసలే మనకొద్దు రాజకీయ అధికారం కోసం కలిసే జతగట్టు విడిపోతే ఇక ఒట్టు రాజకీయ అధికారం కోసం కలిసే జతగట్టు విడిపోతే ఇక ఒట్టు ఎస్సీ ఎస్టీ బీసీలారా ఏకం గండర్రా కలిసి మెలిసి మనం ఒక్కటి ఉంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా ఎస్సీ ఎస్టీ బీసీలారా ఏకం గండర్రా కలిసి మెలిసి మనం ఒక్కటి ఉంటే పాలన మనదేరా ఢిల్లీ పాలన మనదేరా. సూపర్ సూపర్ అన్న, బ్రహ్మాండంగా వాడిండ్రు. మీరేమన్నా ఈ పద్యాలు అంటే తెలుగు పండిత్ కాబట్టి పద్యాలు అవి బాగుంటాయి అన్న. మీ నోట పద్యాలని గుర్తు చేసినందుకు ఇప్పుడు నేను రాసినటువంటి చిలక శతకం నుండి ఒక పద్యం. సూపర్. కమ్మదనములన్నీ కలబోసిన పదము కమ్మదనములన్నీ కలబోసిన పదము అమ్మ పదము కన్న మధురమేది అమ్మ నాన్నల సేవే అధిక పుణ్య ఫలము రామ చిలక పలికే రాజశాంతి రామ చిలక పలికే రాజశాంతి. అసలు అమ్మ ప్రేమకి ఏది సాటి అన్న? పాట పద్యం ఇవన్నీ ఏది కూడా సాటి కాదు అసలు అన్న. ఇంకా ఒక మంచి అంబేద్కర్ ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎక్కువ ఫోక్ సాంగ్ ట్రెండ్ నడుస్తుంది. మీకు ఐడియా ఉండుంటది, మాయాదారి మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసార పోలమే మైసమ్మ మైసమ్మో 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 మైసమ్మ గావరబెట్టి గాయ గాకే మైసమ్మ జరా పరేషాను చెయ్యకే మైసమ్మ మైసమ్మో 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 మైసమ్మ. ఈ పాట ట్రెండ్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ వచ్చిన అంటే ఈ పాటకు ఊయేది తాగేది అన్ని నడిచేది. అట్లా అయితే వీళ్ళు మన పాట కూడా ఈ విధంగా ఉండాలి. నిజంగా అంబేద్కర్ పాట కూడా ఇంత అంటే సమాజాన్ని చైతన్యపరచాలి అనే ఉద్దేశంతో నిజంగా మైసమ్మ నువ్వు దేవతవైతే మాల మదిగల వాడల వెలిసిన మైసమ్మ నీకు మహిమలుంటే మమ్మ పాలకుల చెయ్యవే మైసమ్మ అరమాల మదిగల వాడల వెలిసిన మైసమ్మ నీకు మహిమలుంటే మమ్మ పాలకుల చెయ్యవే మైసమ్మ మాల మదిగల వాడల వెలిసిన మైసమ్మ నీకు మహిమలుంటే మమ్మ పాలకుల చెయ్యవే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ 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 గాబరబెట్టి గత్తర లేపక మైసమ్మ జర గరీబోల గోసబెట్టకే మైసమ్మ ఓ మైసమ్మ 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 గాబరబెట్టి గత్తర లేపక మైసమ్మ జర గరీబోల మోసబెట్టకే మైసమ్మ. అది నుండి సమాజములో అనసబడ్డ జాతోని అందరిని శుద్ధి చేసి మైలబడ్డ మన మాదిగోని మైసమ్మో ఓ మైసమ్మ బండ కష్టము నేను చేసిన మైసమ్మ తిండి కూడా నిండుకుండదే మైసమ్మ అంటరాని తన మంట గట్టిరి మైసమ్మ నా ఆత్మగౌరవముకు గండి కొట్టిరే మైసమ్మ ఓ మైసమ్మ 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 గాబరబెట్టి గత్తర లేపక మైసమ్మ జర
జర గరీబోల గోసబెట్టకే మైసమ్మ మైసమ్మ జర గరీబోల అరే అనువాద మతంగాళ్ళు మనసుల విడదీసినట్లే దేవుళ్ళ సైతము భేదాలు తీసినారే ఆడదేవుళ్ళేమో అంటరని ఎడపడుచులంట మొగదేవుళ్ళ వాళ్ళ తెగకు చెందినోళ్ళంట మైసమ్మో మైసమ్మ మది గలవాడల వెలిసిన మైసమ్మ అరే మాల మది గలవాడల వెలిసిన మైసమ్మ ఉంటే మమ్మ పాలకుల చెయ్యవే మైసమ్మ నీకు మైమలుంటే మమ్మ పాలకుల చెయ్యవే మైసమ్మ వెండి బంగారు పద్మలు చేసి మైసమ్మ వెండి బంగారు పద్మలు చేసి మైసమ్మ కొండపై గుడి కట్టికి పూజిస్తారా మైసమ్మ గండి పడకుండా చెరువు గట్టునా మైసమ్మ గండి పడకుండా చెరువు గట్టునా మైసమ్మ నిన్ను బండరాయిగా ఉండమన్నరే మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ కాబరబెట్టి గల్లకే మైసమ్మ జర గరీబోల గోసబెట్టకే మైసమ్మ జర గరీబోల గోసబెట్టకే నీకు నిలపాలోళ్ళు నిన్ను నేల మీదుంచి నిలువెత్తు నగలతోటి కొండెక్కి కులుకుతుండ్రు నీ గుండె చెరువు చేసి చెట్టు కింద దొక్కిండ్రు మైసమ్మో మైసమ్మ కళ్ళు సారరు మైసమ్మ కట్ట కింద నిన్ను కాపులు తిరే మైసమ్మ కళ్ళు సారలు నీకు పోసి మైసమ్మ కట్ట కింద నిన్ను కాపులు తిరే మైసమ్మ ఆ కళ్ళు సారలే మాకు పోసి మైసమ్మ కలిగినోడు ఒడ్డు దొబ్బుకెళ్ళలే మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ కాబరబెట్టి గద్దరలేపక మైసమ్మ జర గరీబోల గోసబెట్టకే మైసమ్మ గరీబోల గోసబెట్టకే మైసమ్మ అంబేద్కర్ అన్నట్టు నేను అధిపతి అవ్వాలన్నా నువ్వు నేను మనము ఏకం కావాల తల్లి మైసమ్మో మైసమ్మ మానమది గలవాడల వెలిసిన మైసమ్మ నీకు మైమలుంటే మమ్మ పాలకులు చెయ్యవే మైసమ్మ మానమది గలవాడల వెలిసిన మైసమ్మ నీకు మైమలుంటే మమ్మ పాలకులు చెయ్యవే మైసమ్మ మాలమాది గల వాడల వెలిసిన మైసమ్మ నీకు మహిమలుంటే మమ్మల పాలకుల చేయ మైసమ్మ. ఇంకొక పాట. గోల్కొండ జగదంబ తొలిపోన మెత్తగా ఉజ్జయిని మహాకాళి మలిపోనం దియ్యగా గోల్కొండ జగదంబ తొలిపోన మెత్తగా ఉజ్జయిని మహాకాళి మలిపోనం దియ్యగా గల్లి గల్లి పూనకమో తెలంగాణమే పల్లె పల్లె తిరుమనెత్తు తల్లిని బోనమే గల్లి గల్లి పూనకమో తెలంగాణమే పల్లె పల్లె తిరుమనెత్తు తల్లిని బోనమే. సూపర్ సూపర్ అన్న. అన్న ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ ఇంకో గీతం అందుకు. జనకి కాలము కాదమ్మా మీరు జంకవలసినది లేదమ్మో జనకి కాలము అనసూయ కాలము కాదమ్మా నిన్నవమానించరు చెల్లెమ్మ చిపురు బట్టి ఊడ్చే చేతితలాటి బట్టి నువ్వు ఎత్తొచ్చు లాటి బట్టి నువ్వు కీచక వంశ నాశనమునకై కదము నీవు ఇక దొక్కచ్చు జనకి కాలము కాదమ్మా మీరు దంకవలసినది లేదమ్మా అనసూయ కాలము కాదమ్మా నిన్నవమానించరు చెల్లెమ్మ
నడపొచ్చు కట్న కానుకలు అడిగే అత్తలను కటకటాలకు పంపొచ్చు దానికి కాలము కాదమ్మా ఓ అనసూయ కాలము కాదమ్మా కలాపి జల్లిన చేతులతోటే కలెక్టర్ అయ్యడరయ్యొచ్చు కన్యల కష్టాలను తీర్చే కలపవల్లివే కావచ్చు దానికి కాలము అనసూయ కాలము కాదమ్మా నిన్నవమానించరు చెల్లెమ్మ కాశీరాము కాలములో నా కన్యలే ముఖ్యమంత్రులవుదురనే కన్యలే అరే కాశీరాము కాలములో నా కన్యలే ముఖ్యమంత్రులవుదురని కన్యలే ఉత్తరప్రదేశ్ లో ఎత్తి చూపెను ఉరివి మాతలకు ఊతమిచ్చెను జనకి కాలము జానకి కాలము కాదమ్మ మీరు జంకవలసినది లేదమ్మ అనసూయ కాలము కాదమ్మ నిమ్మవమానించరు చెల్లెమ్మ ఈ జగముల సగము నీవమ్మ జగమేలుటకు సాగిరావమ్మ ఈ జగముల సగము నీవమ్మ జగమేలుటకు సాగిరావమ్మ బాగా నచ్చిందన్న కాంశీరాము కాలంలో కన్యల ముఖ్యమంత్రి అవుతారు ఉత్తరప్రదేశ్ లో ఎత్తి చూపాను ఉరివి మాతలకు ఊతమిచ్చాను జానకి కాలం కాదమ్మా నువ్వు జగ్గవలసిన పని లేదమ్మా మహిళలకు సంబంధించిన మంచి గీతం అన్న ఈ నడమ మీ గురించి నేను ఒకటి విన్నా ఏదో ఒక మీటింగ్ లా మీరు మీ మేడం ఉద్దేశించి ఒక పాట పాడితే కోదండరాం సార్ ఆశ్చర్యపోయిన అనేది విన్నా నేను మరి అది మీ నోట మా ప్రేక్షకుల కోసం మా కోసం శీఘ్రంగా రావి శ్రీమతి అగంగా నుండే నా స్థితి శీఘ్రంగా రావి శ్రీమతి అగంగా నుండే నా స్థితి వంట వండుకోవాలంటే రంజిగుందమ్మో వంట వండుకోవాలంటే రంజిగుందమ్మో అంటు గిన్నెలు తోమాలంటే చింతగుందమ్మో సూచన చేతులకంతా మైసేనమ్మ చేతులకంతా మైసేనమ్మ చూసినోళ్ళంతా నవ్వేరమ్మ శీఘ్రంగా రావి శ్రీమతి ఆగంగా నుండే నా స్థితి సందవేళ సందకాలు తీస్తుంటే సందుకాసి పొరుగు వారు తొంగి చూస్తే సందవేళ సందకాలు తీస్తుంటే సందుకాసి పొరుగు వారు పొంచి చూస్తే నా అంచునున్న సిగ్గు బిడియం నా అంచునున్న సిగ్గు బిడియం తెంచుకొని ఎత చెందే మనసు తాపం శీఘ్రంగా రావి శ్రీమతి ఆగంగా నుండే నా స్థితి శీఘ్రంగా రావి శ్రీమతి ఆగంగా నుండే నా స్థితి ఆలిలేని లోటంటే అర్థమయ్యింది అమ్మా ఆలిలేని లోటంటే అర్థమయ్యింది కాలి కాలని కూడు తింటే అర్గకుంటుంది ఆలిలేని లోటంటే అర్థమయ్యింది కాలి కాలని కూడు తింటే అర్గకుంటుంది తలుచుకుంటే దుఃఖం వచ్చే నన్న తలుచుకుంటే దుఃఖం వచ్చే నువ్వు ఉన్నప్పుడే ముద్దనిపించే శీఘ్రంగా రావి శ్రీమతి ఆగంగా నుండే నా స్థితి శీఘ్రంగా రావి శ్రీమతి ఆగంగా నుండే నా స్థితి ఆమె లేకుంటే నాకు వంట రాదు అసలు ఇప్పటి కూడా ఈ రోజు వరకు కూడా నేను వంట చేసుకోలేదు అన్న ఇంకేది కాలుష్యం మళ్ళీ ఇంకో గీతం అందులో ప్రతిదానికి ముందు నీవమాది గన్న ప్రతిభ లేదాని పలికినోడెవ్వడన్నా ప్రతిదానికి ముందు మాది గన్న ప్రతిభ లేదాని
ప్రతిదానికి ముందు నీవే మాదిగన్న ప్రతిభ లేదాని పలికినోడెవ్వడన్నా ఎవ్వడన్నా చిటికన పుల్ల వేసి సిర్రదరుగు ఎయ్యందే చిటోడి పెళ్లి కాదు శవమైనా లేచిపోదు సర్కరు ఏ పల్లెకు సంగతి పంపిన గాని సర్కరు ఏ పల్లెకు నీ సంకటపు చెప్పందే సభికులకు తెలియరాదు ప్రతిదానికి ముందు నీవే మాదిగన్న ప్రతిభ లేదాని పలికినోడెవ్వడన్నా సచ్చిన గొడ్ల శవం దొడ్ల నుండి తీసి నీవు దొడ్ల నుండి శర్మా మొలిసి చెప్పులుగా గుట్ట నేర్చి చెప్పులు గుట్టి నీవు కాళ్ళకు దొడగపోతే తప్పురా నా కొడకంటూ తాకకుమంటారు రా ప్రతిదానికి ముందు నీవే మాదిగన్న ప్రతిభ లేదాని పలికినోడెవ్వడన్నా జోష్ మీద ఉన్న పాట అందించిండ్రు అన్న. మంచి మంచి పాటలు అందిస్తున్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా. మరి ఇంకెందుకన్నా అదే జోష్ మీద ఇంకో పాట అందుకోండి. జై భీమని గొంతెత్తరా కులమెన్నిలోని కుతిక నొక్కరా జై భీమని గొంతెత్తరా కులమెన్నిలోని కుతిక నొక్కరా అంటరాని వాడవ నిన్నంత దూరముంచిన పంటి కందె పంటను నీ కందకుండ చేసిన మేకల తల ఊపకురా పులి పంజ విసిరి పొలం బొందరా జై భీమని గొంతెత్తరా కులమెన్నిలోని కుతిక నొక్కరా కర్మాధరుమాలు వల్లి వంచినారు నీ మెడనో శర్మా భూసాములు భోంచేసినారు నీ కోడును భీమురావు పుట్టాడురా వారి మర్మమిండగట్టాడురా భుజం దండు గడితే విడిసిన నీ అక్క జై భీమని గొంతెత్తరా కులమెన్నిలోని కుతిక నొక్కరా ఇళ్ళల్లో కులమింకా కొస ఊపిరితో ఉందే అది కళ్ళు మూసి కసిదీరా కాటు వేసి కులుకుతుంది ప్రజను పిలిచి బలం పెంచి పొడి చెయ్యరా కులంగాల అగ్గిలోన మలమలమా చెయ్యరా అన్న సూపర్ అన్న, చాలా బ్రహ్మాండంగా వాడినారు. జగ్జీవన్ జయంతి నాడు జగతిన జరిగిన వింతలు చూడు జగ్జీవన్ జయంతి నాడు జరిగిన వింతలు చూడు తోక చుక్కలు తోక ముడిసినవే తొక్కని చెప్పు కిర్రమన్నదే తంగడి జక్క తొంగి చూసినది తోలు బొమ్మలంగరేసి ఆడినది జగీవన్ జయంతిన జరిగిన వింతలు చూడు
సున్నం పెట్టి సుట్టిన తోలో సున్నం గబ్బుతో చూసుటెట్లాని సానా విధముల ఆలోచించి చెంగున లేచి చెరువుల దూకి అరే జల్ల పిల్ల వల్ల జలకములాడి జల్ల పిల్ల వల్ల జలకములాడి జగ్జీవన్ జయంతికొచ్చినది జగ్జీవన్ జయంతిన చేతిన జరిగిన చిటికన పుల్లకు పలుకులొచ్చినవి ఓహో చిటికన పుల్లకు పలుకులొచ్చినవి అరే మూగ చిర్రకు రాగం వచ్చినది కొట్టని డప్పు కన్ను మనగనే కొట్టని డప్పు కొట్టని డప్పు కన్ను మనగనే కట్టమెరని దొరకు వణుకు పుట్టింది జగ్జీవన్ జయంతిన చేతిన జరిగిన వింతలు చూడు పనికత్తింకా పదును పెంచుకొనే పనికత్తింకా పదును పెంచుకొని కులం మించి నోని తల తెంచుతానంది. ఇంకొకటి జాతీయ భావం గురించి చివరిగా ఒక పాట పాడి మనం ముగించుకుందాం. జెండా పండగరా నేడే జెండా పండగరా స్వాతంత్రం గుండెల నిండా నిండిన పండగరా మన జెండా పండగరా జెండా పండగరా నేడే జెండా పండగరా స్వాతంత్రం గుండెల నిండా నిండిన పండగరా మన జెండా పండగరా కోడి కూత పొద్దు కాడ నిద్ర లేచే ఊరువాడ మగవారే గద్దెలేయా మగవాళ్ళంతా ముగ్గుబోయా బడి పిల్లలే యాడా జాతి గీతమును పాడా బడి పిల్లలే యాడా జాతి గీతము మూడు రంగుల జెండనెత్తిరి ఊరు రచ్చబండ కాడా జెండా పండగరా నేడే జెండా పండగరా గణతంత్రం గుండెల నిండా నిండిన పండగరా మన జెండా పండగరా ఫ్లైట్ మీద చూడు జెండా రైలు మీద చూడు జెండా ఓడ మీద చూడు జెండా మేడ మీద చూడు జెండా బాడీలో నా జెండా గుడి పైన జెండా బాడీలో నా జెండా గుడి పైన జెండా ఏదా ఏదా పై వేసిన జెండా ఎగురుతుంది ఎర్రకోట గుండా నేడే జెండా పండగరా గణతంత్రం గుండెల నిండా నిండిన పండగరా మన జెండా పండగరా కులము పండుగ కాదురో మతము పండుగ అసలు కాదురో కోళ్ళు మేక బలి వద్దురో కోరి పస్తులుండొద్దురో కుల మత ప్రాంతీయ భేదము విడిసి భరత ఖండమంతా జరుపుకునే ఏకైక పండగ జెండా పండగరా నేడే జెండా పండగరా గణతంత్రం గుండెల నిండా నిండిన పండగరా మన జెండా అమర వీరులు ఎందరో అందించినది స్వేచ్ఛరో అరాచకుల నుండిరో ఆదుకొనుట మన విధిరో ఆంగులేయుల పీడ అంతమైనది ఆంగులేయుల పీడ ఆగస్టు 15 అందరి పండగ జెండా పండగరా నేడే జెండా పండగరా స్వాతంత్రం గుండెల నిండా నిండిన పండగరా మన జెండా పండగరా మన జెండా పండగరా. చూసారు కదా, ఈ రోజు మన గెస్ట్ మిమ్మల్ని అందరినీ తన అభ్యుదయ గీతాలతో అలరించింది అనుకుంటున్నా. మళ్ళొక్క రోజు మళ్ళా ఇంకో గెస్ట్ ని తీసుకొని రావాలంటే మరి ఇప్పుడు సెలవు తీసుకోవాలి కదా, అందుకే సెలవు తీసుకుంటున్నా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మా ప్రోగ్రాం మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే. మీ శ్రీనివాస్ ఇంజపల్లి.